నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణానికి చెందిన వైసీపీ కార్యకర్త అనిల్ కు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా వైసీపీ అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. 2029లో జూన్ తర్వాత వీటికి 2.0 సమాధానం చెప్తుందన్నారు. మేము మర్చిపోయిన డిజిటల్ బుక్ మర్చిపోదని, పోలీసులు ఎక్కడికి వెళ్ళినా 2.0 వదిలిపెట్టదని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ నన్ను గుర్తించి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నియమించినందుకు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఒకటి కాదు రెండు కాదు, ఈ నియోజకవర్గంలో ఎన్ని దుర్మార్గాలు చేస్తా ఉన్నారు. కనపరిచిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లో కొట్టివేయడమే కాకుండా వాళ్ళు అది కూడా కొడుతున్నారో లేదని చెప్పి వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో చూసి శునకానందం పొందడం, ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా 2029 జూన్ తర్వాత దీనికి అంతటికీ కూడా 2.0 దానికి సమాధానం చెప్తుంది. ఎవరిని కూడా లేదు. ఇది పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే పోలీస్ అధికారులు ఇప్పుడు ఏదో 2 సంవత్సరాలు ఉంది, మేము ఈడ మినిస్టర్ కాబట్టి మినిస్టర్ సపోర్ట్ చేసినాం, పోయినాం, మళ్ళీ మమ్మల్ని మర్చిపోతానని అనుకుంటా ఉన్నాం. ఎక్కడికి పోయినా కూడా మర్చిపోయేది లేదు, ఎక్కడికి పోయినా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు. అందుకే ఏదైనా కూడా మీరు మర్చిపోవచ్చునేమో కానీ డిజిటల్ బుక్ అనేది మర్చిపోదు. ఆ డిజిటల్ బుక్లో ఖచ్చితంగా ఏ గ్రామంలో కానీ ఏదైనా కానీ సమస్య ఉన్నా డిజిటల్ బుక్లో ఎంట్రీ చేయండి. మీరు పొరపాటున కూడా ఏదైనా మీ పనులతో మీరు మర్చిపోయినా కూడా డిజిటల్ బుక్ మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ కూడా ఏర్పాటు చేశారు. అంటే నన్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగంలో కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఇందుకు కృషి చేసిన మా నియోజకవర్గ ఇన్ఛార్జు కాటసాని రామిరెడ్డి అన్న గారు, కాటసాని ఓబుల్రెడ్డి గారు, అలాగే మా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులు గుండం నాగేశ్వరెడ్డి గారు సహకారంతో ఈరోజు ఈ యొక్క పదవి నాకు దక్కడం చాలా సంతోషకరంగా ఉంది. అందుకు నాకు కృషి చేసిన, నా పదవి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాలాంటి యువత ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి చాలామంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెల్కమ్ చెప్పి పార్టీ బలోపేతానికి యువత చాలా ముఖ్యమని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా గ్రామాలలో ఎవరైతే యాక్టివ్గా పనిచేసి పార్టీ కోసం కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళకి పార్టీలో ఒక మంచి సముచితమైన సాయం కల్పిస్తూ అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు ఆ యువతను మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి యువత ఈ విషయాన్ని గ్రహించి ఎవరు మనకు సాయం చేస్తారో ఆ నాయకులను మనం ఎన్నుకొని మన భవిష్యత్తుకు నాంది పలకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.